మాకు రోజుకి 20-30 వార్తలు కవర్ చేయాలి. ఎందుకు ఉండేది ఇద్దరమే రిపోర్టర్లు, ఇద్దరు రిపోర్టర్లు ఒక బాస్, మొత్తం ముగ్గురు. ఆయన పూర్తిగా ఎడిటింగ్ చేసుకోవాలి, లేదంటే కనుక నేను ఎడిటింగ్ చేసుకుంటే ఆయన బయటికి తిరిగి రావాలి. ఇట్లా మాలో మేము సర్దుకునేవాడు. ఆ టైంలో ఎక్కువ కవరేజ్ మొత్తం నానెత్తినే ఉండేది ఎక్కువ. ఎందుకని అరగంట బులెటిన్ నడవాలి, అందుకని విజువల్స్ తీయాలి, బయటలు తీయాలి, ఇవన్నీ. ఆ టైంలో మాక్సిమం ఏం చేసేవాడిని అంటే నేను ప్రోగ్రామ్ది ఇన్విటేషన్ దగ్గర పెట్టుకుని అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళతో ముందే చీఫ్ గెస్ట్ ఎవరు ఉంటారో వాళ్ళతో ముందే విడిగా యువతలకి లాక్కొచ్చేసి ఏం మాట్లాడబోతున్నారు చెప్పండి అని మాట్లాడిచ్చేసి ఆ విజువల్స్ తీసేసుకుని వచ్చేసేవాడి. చంద్రబాబు గారి ప్రోగ్రామ్ అయితే నాకు చాలా హాయిగా ఉండేది. ఒకేసారి ఊర్లో కనీసం 7-8 ఉంటాయి. ఆయనది ఒక 10 పాయింట్లు పెట్టి 10 స్క్రిప్ట్లు రాసేసుకుని విజువల్స్ ఒకటి తీయమంటే చాలు, అంతకు మించి మాట్లాడ్డా అయ్యే రిపీట్ అవుతా అదే నవ్వుకునేవాడిని, అయ్యే కవర్ చేసేవాడు. అట్లాగే ఒక దాంట్లో ఒకటి లీడ్ పెట్టేవాడు, ఇంకో దాంట్లో ఇంకోటి లీడ్ పెట్టేవాడు. 10 పాయింట్లు, మిగతా అన్ని కామన్ అన్నమాట. ఇవాళ రోజున జగన్ది సభలు చూస్తున్నా నాకు అంతే అనిపిస్తుంది. ఒక ఈ 10 రోజులు చూస్తే ఈ వారం రోజులు నాకేం కనబడింది, ఒకటి మీ ఊళ్ళో నా మంచి జరిగిందంటే నాకు ఓటేయండి, అట్లాగే మీ ఊళ్ళలో హాస్పిటల్ వచ్చినాయా లేదా, స్కూళ్ళు వచ్చినాయా లేదా, నాడు నేడు కింద బాగు చేశాను లేదా, చంద్రబాబు టైంలో ఏమైనా ఇచ్చారా, అనండి, లైట్లు వేయండి, అది. తర్వాత చివరిలో నేను ర్యాంప్ మీద నడుద్దాం అనుకున్నాను కానీ నడవలేకపోయాను, సెక్యూరిటీ. ఇది కూడా ఒక రొటీన్ అయిపోయింది. కాబట్టి ఇంక ఏంటి